ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్సిఎల్ టెక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, మనం చూసినట్లయితే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. మరి అసలు లాభాల్లో కొనసాగడానికి గల కారణం ఏంటి? మరి లాభాల్లోనే ముగిసే ఛాన్స్ ఉందా? అసలు ఈ రోజు మార్కెట్ పై మీ పూర్తి విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఏదైతే అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి కొన్ని అనిశ్చిత పరిస్థితుల వల్ల లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా మార్కెట్ ఏదైతే 24,800 దగ్గర నుంచి 24,100, 200 మధ్యలో ఈ 600 పాయింట్స్ లోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడాను అది ఈ వారం అయితే కొంచెం కన్సాలిడేషన్ అయింది అని అనుకోవచ్చు. ఏదైతే 24,000 బ్రేక్ చేయకుండానే 24,100, 200 దగ్గర నుంచి 24,500 వరకు కూడా మార్కెట్ లో కొంచెం స్టేబుల్ అయితే కనిపించింది. నెక్స్ట్ వీక్ నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అది ఈ రోజునే మనకు కొంచెం ఇండికేషన్ గా కూడా మనకి అవకాశం అయితే కలిగింది. అదే విధంగా ఈ రోజు మార్కెట్ లో మనకు పాజిటివ్ గా ఉండడానికి సంబంధించిన దాంట్లో ఐటీ సెక్టార్, ఏదైతే ఐటీ సెక్టార్ మనకి ఓవరాల్ గా 3% ఈ ఒక్కరోజే 3% ఓవరాల్ గా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడం జరిగింది. చాలా రోజుల నుంచి స్తబ్దంగా ఉన్నటువంటి టీసీఎస్ లాంటి స్టాక్ కూడా ఈ రోజున 3 to 4% మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకున్నది. అదేవిధంగా కోఫోర్జ్ లీడ్ తీసుకుని 5% పైన అబోవ్ మార్కెట్ లో అయితే లీడ్ అవుతుంది. అదేవిధంగా టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీ, ఎంఫోసిస్ షేర్లు అన్ని కూడా మోర్ దెన్ 2% అప్ ట్రెండ్ లో మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంటే, దాంతో పాటుగా ఏదైతే మెటల్ సెక్టర్ దాని తర్వాత మనం బాగా చెప్పుకోదగ్గది మంచి టేక్ ఆఫ్ తీసుకున్న దాంట్లో చూసుకోవాలనుకుంటే సెయిల్, అదేవిధంగా వేదాంత, లాయిడ్, హిందుస్థాన్ జింక్, ఎన్ఎండిసి, నేషనల్ అల్యూమినియం, హిండాల్కో, జిందాల్ స్టీల్ లాంటి కూడా మెటల్ సెక్టర్ అన్ని కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ 2 సెక్టర్లు కూడా ప్రధానంగా లీడ్ తీసుకుని దాంతో పాటు కూడా ఫార్మా సెక్టర్ కూడా ఓవరాల్ అయితే పాజిటివ్ ఉండటం వల్ల నెక్స్ట్ కమింగ్ వీక్ అంతా కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే ఈ వారం అంతా కూడా లీడ్ తీసుకున్న దాంట్లో ఏదైతే మెటల్, అదేవిధంగా ఫార్మా, అదేవిధంగా ఐటీ, ఈ 3 సెక్టార్లు కూడా ఈ రోజు లీడ్ తీసుకుంటుంది. వీక్ అంతా కూడా లీడ్ తీసుకోవడం అయితే జరిగింది. కాబట్టి నెక్స్ట్ వీక్ అన్ని కూడా మార్కెట్ లో కొంచెం స్టేబుల్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉండే అవకాశం ఉంది మేడం. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. సార్ నమస్కారం సార్. మనం గ్రే మార్కెట్ లో తీసుకోవచ్చా? అలాగే ఇప్పుడు వాయిస్ లో ఉంది కొంచెం. వాయిస్ ఒకసారి మీ ఆడియో క్లారిటీ లేదండి, ఒకసారి మళ్ళీ చెప్తారా స్టాక్ నేమ్స్? సార్ ఎన్ఎస్టీ గ్రే మార్కెట్ లో తీసుకోవచ్చా? అలాగే డాటా ప్యాటర్న్ ఈ రేట్ లో ఎంటర్ అవ్వచ్చా? ఎన్ఎస్టీ ఒకటి ఎన్ఎస్సీ అయితే మాత్రం మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ మనం మార్కెట్ లోకి వచ్చిన తర్వాత తీసుకోవడం బెటర్ సార్ మీరు ప్రీ మార్కెట్ కన్నా. అదేవిధంగా మీరు ఏదైతే డేటా ప్యాట్ ఏదైతే అడుగుతున్నారో డేటా ప్యాట్ కూడా చాలా మంచి కంపెనీ. ఇది కూడా 25,000 crores కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 4,600 రూపీస్ నడుస్తుంది. లాస్ట్ 3 years నుంచి కూడా చాలా ఎక్స్ట్రాడినరీ గా అబోవ్ 30% నుంచి 50% వరకు కూడా రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. ఇప్పుడు మీరు దీన్ని అక్యుములేట్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రేట్ లో మీరు అక్యుములేట్ చేసుకోవాలనుకున్నా అయితే ఫ్రెష్ గా తీసుకోవాలనుకున్నా ఇబ్బంది అయితే లేదు. లాస్ట్ ఒక 1 month నుంచి కూడా ఇదే ప్రైస్ లో కన్సాలిడేషన్ అవుతుంది. ఇక్కడ నుంచి అయితే టేక్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కృష్ణారెడ్డి గారు కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. సార్ ప్రజెంట్ రేట్ లో లారస్ ల్యాబ్, ఒలక్ట్రా గ్రీన్ టెక్ ఈ 2 తీసుకోవచ్చు సార్? లారస్ ల్యాబ్ సెకండ్ స్టాక్ ఏంటండి? ఒలక్ట్రా గ్రీన్ టెక్. ఓకే ఓకే లారస్ ల్యాబ్ అయితే మాత్రం ఎనీ డిప్ యూ కెన్ బై. ఎందుకంటే మార్కెట్ లో లాస్ట్ 1 year నుంచి కూడా మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుంది. లాస్ట్ 2-3 years నుంచి కూడా మంచి రిటర్న్ అయితే ఇచ్చింది ఫార్మా కంపెనీ. మీరు దీంట్లో ఎనీ డిప్ యూ కెన్ బై, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్టయితే ఇబ్బంది అయితే ఉండదు. అదేవిధంగా మీరు తీసుకున్నటువంటి ఏదైతే ఒలక్ట్రా గ్రీన్ ఏదైతే ఉన్నదో మార్కెట్ లో
లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరు హ్యాపీగా ఇది తీసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. మార్కెట్ లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. విజయ్ భాస్కర్ గారు కాల్ చేశారు. విజయ్ భాస్కర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మూర్తి నాయుడు సార్. నాకు ఒక్క రెండు నమస్తే. స్టాక్ గురించి కావాలి. ఒకటి వండర్లా ఎట్లా తీసుకోవచ్చా, ఇంకొకటి వండర్లా హాలిడేస్, ఇంకొకటి నాట్కో ఫార్మా. ఓకే, నాట్కో. ఓకే 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 యా వండర్లా హాలిడేస్ అయితే మాత్రం ఇది ఒక 3000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 540 rupees నడుస్తుంది. బట్ లాస్ట్ 3 years నుంచి కూడా అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేదు సార్. బట్ ప్రస్తుతానికి అయితే ఏదైనా దాని ప్రాఫిటబుల్ గా ఉంటే తర్వాత ఏదైనా నెక్స్ట్ టైం చూడొచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం అంత పాసిబుల్ అయితే ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు సార్. అదేవిధంగా నాట్కో ఫార్మా అడిగారు మీరు. ఇదైతే నాట్కో ఫార్మా యొక్క 15,000 crores కంపెనీ సార్. ఇది 800 rupees నడుస్తుంది. బట్ లాస్ట్ 5 years నుంచి కూడా అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా మూవ్మెంట్ ఇచ్చిన అయితే అవకాశం అయితే ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా ఇక్కడ నుంచి ఏదైనా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూసుకున్నట్టయితే ఏదైనా దీంట్లో మంచి టేక్ ఆఫ్ వస్తే అప్పుడు దీంట్లోకి ఎంటర్ అవుతే మనకి ఏదైనా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ న్యూస్ అయితే పాజిటివ్ న్యూస్ అయితే బాగానే ఉన్నది. బట్ దీంట్లో అయితే మాత్రం అంత స్టేబుల్ గా ముందుకెళ్లే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. ఎందుకంటే లాస్ట్ ఈ ఆగస్ట్ నెలలో కూడా ఏదైతే 970 రూపాయల నుంచి ఈ రోజున మళ్ళీ మనకి 806 రూపాయల వరకు ఆల్మోస్ట్ 80 rupees మళ్ళీ డౌన్ లోనే కనిపిస్తుంది. పెద్ద అంత ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు నాట్కో ఫార్మా. కాబట్టి మనం ఇంకా ఫార్మాలో మీరు తీసుకోవాలనుకుంటే ఇదైతే లుపిన్ కానీ, సిప్లా కానీ, లేకపోతే లారస్ ల్యాబ్స్ కానీ ఇలాంటి ఇది కూడా మనకి తీసుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఫార్మాలో ఇంకా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, వాటిలో తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇది అంత ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే తక్కువ ఉంది సార్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. శ్రీమన్ నారాయణ గారు కాల్ చేశారు. శ్రీమన్ నారాయణ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. నమస్కారం అండి ఇద్దరికి. నమస్తే నమస్తే. అండి. ఈపీఎల్ ప్రొపాక్ లిమిటెడ్ 251లో తీసుకున్నానండి. ఏంటంటే అది ఈపీఎల్ ప్రొపాక్ లిమిటెడ్, ఈసీఎల్ ప్రొటాక్ లిమిటెడ్. ఈపీఎల్ ఎస్ఎల్ ప్రొపాక్ లిమిటెడ్ అంటారు దాన్ని. తర్వాత Okay. సిఎంపీడిఐ సెంట్రల్ మైన్ ప్లాన్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్, అదొకటి. తర్వాత సిఎంపీడిఐ టీ ఫర్ పాకిస్తాన్, సిఎంపీడిఐ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్. సిఎంపీడిఐ. ఓకే ఓకే తర్వాత ఎన్బిసిసి. ఈ రేట్ లో తీసుకోవచ్చా? ఈ 3 స్టాక్స్ గురించి కాస్త చెప్పండి సార్. ఓకే 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 ఇదైతే మీరు సిఎంపీడిఐ ఇదైతే సెంట్రల్ మైండ్ ప్లానింగ్ అండ్ డిజైన్ చేసేది. ఇది ఒక 60,000 crores కంపెనీ సార్. ఇది ప్రస్తుతం అంటే రీసెంట్ అయిపోయాయి కాబట్టి ఇది దీంట్లో మీరు హ్యాపీగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు దీని మీద ఒక ఐడియా ఉంది కాబట్టి ప్రమోటర్ స్టేక్ కూడా బాగానే ఉంది కాబట్టి మీరు దీంట్లో అక్యుములేట్ చేసుకోవచ్చు సార్. ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజెంట్ అయితే మనకి మార్కెట్ 230 rupees లో దొరుకుతుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. అదేవిధంగా మీరు ఎన్బిసిసి ఏదైతే అడిగారో ఎన్బిసిసి కూడా ఏదైతే 23,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ 87 rupees లో నడుస్తుంది. బట్ ఏంటంటే లాస్ట్ 5 years నుంచి మార్కెట్ లో ఒక 20 to 25% రిటర్న్ ఇస్తుంది. బట్ లాస్ట్ ఇయర్ అయితే మాత్రం అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేదు. అయినప్పుడు కూడా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. కాబట్టి ఈ ప్రైస్ లో మీరు అక్యుములేట్ చేసుకోండి. ఎందుకంటే గతంలో 115 రూపాయల వరకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు డ్రాస్టికల్ గా మార్కెట్ లో పడుతుంది. దీన్ని మీరు అక్యుములేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం 95 rupees అబోవ్ మార్కెట్ లో వచ్చినప్పుడే మీరు అక్యుములేట్ చేసుకోండి. అప్పుడు కూడా మాత్రం కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి కొంచెం కాషియస్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎన్బిసిసి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. సూర్యనారాయణ గారు కాల్ చేశారు. సూర్యనారాయణ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి, అడగండి. బ్రోసిల్ అండి 285 కొన్నానండి. ఇదండి స్టాక్ నేమ్ బ్రోసిల్ లిమిటెడ్ 285 కొన్నానండి. అది 240కి అందుకు వచ్చిందండి. ఉంచమంటారు, తీసేయమంటారు? వెయిట్ చేయండి సార్. మార్కెట్ లో కొంచెం మీరు అట్లీస్ట్ ఒక 6 months నుంచి 1 year వెయిట్ చేస్తేనే మార్కెట్ లో కొంచెం మంచి రేట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్ సార్, అలాగే వెంకటేశ్వర్లు గారు అడుగుతున్నారండి. హిందుస్థాన్ కాపర్ వచ్చి కొనొచ్చా అని అడుగుతున్నారు సార్. అలాగే హెచ్డిఎఫ్సి వచ్చి 804 దగ్గర ఉందంట సార్, యావరేజ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఓకే హిందుస్థాన్ కాపర్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మార్కెట్ లో మంచి టేకప్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. బట్ కొంచెం టైం తీసుకుంటది. ఇదైతే 51,000 crores కంపెనీ. ఇది ప్రజెంట్ 531 rupees నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్ సార్. మీరు ఒక 1 year నుంచి 3 years లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు హోల్డ్ చేయగలిగితే మంచి డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అడుగుతున్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం దీంట్లో అయితే మాత్రం అంత పెద్ద మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు సార్.
ప్రజెంట్ అయితే 700 రూపీస్ లో ఉంది. మనం 920 రూపీస్ దగ్గర చెప్పుకుంటున్నాం. దీంట్లో ఎంట్రీ అవడం అన్నది అప్పుడే ప్రస్తుతానికి అయితే వద్దని. ప్రజెంట్ అయితే 700 రూపీస్ లో ఉంది, 700 రూపీస్ లో ఉన్నది. ఇక్కడ కూడా అంత పెద్ద దీంట్లో పాజిటివ్ విషయం అయితే ఏమీ లేదు. అంత ఎక్విప్మెంట్ చేసుకోవడానికి ఏదైనా 820 రూపీస్ పైన ఏదైనా సస్టైన్ అవుతే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం మనం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒక 100 రూపాయల మార్కెట్ ఏదైనా పాజిటివ్ గా వస్తే అప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి ఆలోచించవచ్చు. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు. అపర్ణ గారు కాల్ చేశారు. అపర్ణ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే మూర్తినాయుడు గారు. చెప్పండి. ఇప్పుడున్న ప్రైస్ లో ఏంజిల్ వన్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ కి ఏ ప్రైస్ లో తీసుకోవాలండి? షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ టార్గెట్స్ ఎంత పెట్టుకోవాలండి? అలాగే అవును సార్. అవునండి. శ్రీరామ్ ఫైనాన్స్ ఏ ప్రైస్ లో తీసుకోవచ్చండి? శ్రీరామ్ ఫైనాన్స్ ఓకే యా శ్రీరామ్ ఫైనాన్స్ వచ్చి ప్రజెంట్ అయితే 1000 రూపీస్ 1008 రూపీస్ నడుస్తుందండి. స్టాక్ అయితే మాత్రం మీరు హోల్డ్ చేసుకోదగ్గ స్టాక్. మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. మార్కెట్ అయితే మంచి ప్రైస్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా మీరు ఎక్కడ ఎక్యుమిలేట్ చేసుకోవచ్చు అన్న దాని గురించి అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం లాస్ట్ 3 days నుంచి కూడా ఇది డౌన్ ట్రెండ్ ఉంది. స్టాక్ మంచి అయినప్పుడు కూడా మార్కెట్ లో కన్సాలిడేషన్ అయిన తర్వాత మీరు 1000 బిలో ఎప్పుడైతే మార్కెట్ లో 1050 నుంచి 1000 మధ్యలో తీసుకున్నా సరే మీకు ఇక్కడ ఎక్యుమిలేట్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ తీసుకున్న తర్వాత మీరు ఒక 2-3 years లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితేనే దీన్ని ఎక్యుమిలేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీరు అడిగినటువంటి ఏంజల్ వన్ ఏదైతే ఏంజల్ వన్ స్టాక్ ఏదైతే ఉంది ఇది బ్రోకింగ్ కంపెనీకి సంబంధించినటువంటి స్టాక్. ఇది ఈ ప్రజెంట్ అయితే మాత్రం 290 రూపీస్ లో నడుస్తుంది. ఇది ఇక్కడ మీరు ఎక్యుమిలేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం 2 ప్రైస్ పాయింట్స్ పెట్టుకోండి. 290 రూపీస్ లోను, ఒకవేళ మార్కెట్ ఏదైనా డౌన్ ట్రెండ్ వస్తే 225 రూపీస్ లోను. ఈ బోత్ పాయింట్లను కూడా మీరు ఎక్యుమిలేట్ చేసుకోవడానికి రెడీ అవుతే ఖచ్చితంగా దాంట్లో మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఏంజల్ వన్ 26,000 crores కంపెనీది ప్రజెంట్ 293 రూపీస్ లో నడుస్తుంది. లాస్ట్ 3 years నుంచి కూడా ప్రాఫిటబుల్ గానే ఉంది. మినిమం 20% ప్రాఫిట్ అనేది ఇచ్చింది. అట్లీస్ట్ మీరు 1 year నుంచి 3 years కానీ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోగలిగితే దీంట్లో కూడా మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఏదైనప్పుడు కూడా మీకు ఇయర్లీ అయితే 25% 30% రిటర్న్ ఇవ్వడానికి 2 stocks లో కూడా పాసిబిలిటీ అయితే బాగా ఉంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. సత్యప్రసాద్ గారు కాల్ చేశారు. సత్యప్రసాద్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ అడగండి అండి. ఎండి పోటీ సార్. ఎండి ఒకటి మూడు ఫిలాటెక్స్ ఇండియా సార్. ఈ రెండు శాతం క్లాస్ లో ఉన్నా సార్. యావరేజ్ చేయొచ్చా? సెకండ్ స్టాక్ ఒకసారి మళ్ళీ చెప్తారా? ఫిలాటెక్స్ మేడం. FILATEX ఫిలాటెక్స్ ఇండియా. ఓకే ఫిలాటెక్స్ ఇండియా యా ప్రజెంట్ అయితే 78 రూపీస్ లో ఉన్నది. ఇది స్టాక్ అయితే ఫండమెంటల్ గా అయితే బాగానే ఉంది సార్. మీరు ఇప్పుడు యాక్చువల్ గా అయితే కొంచెం తగ్గింది కాబట్టి ఎక్యుమిలేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మంచి రేట్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. శర్మ గారు కాల్ చేశారు. శర్మ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి. శైలు SAIL శైలు కోఫోర్జీ రెండు హైక్ వచ్చేయండి. అమ్మేసుకొచ్చండి అన్నట్టు అట్టే పెట్టుకుంటారా? నెక్స్ట్ ఏంటంటే సైలో కోఫోర్జ్ సార్. శైలు కోఫోర్జీ ఓకే అంటే రెండు కూడా ఈ రోజున బాగా పెరిగినాయి. ఒకటి మెటల్స్ దీంట్లో రెండు కూడాను. మీరు ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే సెయిల్ అయితే హ్యాపీగా మీరు ఉంచుకోవచ్చు. ఎవరి ఇయర్ కూడా మినిమం 30-40% రిటర్న్ అయితే ఇస్తుంది. అందులో కూడా ప్లస్ హోల్డ్ చేసుకోదగ్గ స్టాక్, మంచి స్టాక్. అదేవిధంగా కోఫోర్జ్ అయితే మాత్రం మీరు మంచి ప్రాఫిట్ వస్తుంది కాబట్టి మీరు బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది కూడా 88,000 రూపాయల కోట్ల కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 2,000 రూపీస్ వరకు ఉంది. బట్ లాస్ట్ ఇయర్ మాత్రం అంత పెద్ద ప్రాఫిటబుల్ గా లేదు. ఈ ఇయర్ అయితే మాత్రం మంచి ప్రాఫిటబుల్ గా ఉంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా 2,000 వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయింది. మీరు ఇక్కడ మాక్సిమం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కోఫోర్జ్ సెయిల్ అయితే మాత్రం మీరు వెయిట్ చేయండి. మార్కెట్ లో ఇంకా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. రైట్ సార్. బిజినెస్ మూర్తి నాయుడు గారు సార్, ఇది చిరంజీవి రెడ్డి గారు అడుగుతున్నారండి. న్యూజెన్ సాఫ్ట్వేర్ షార్ట్ టర్మ్ టార్గెట్ ప్రైస్ చెప్పండి అని అడుగుతున్నారు సార్. న్యూజెన్ సాఫ్ట్వేర్ ది యాక్చువల్ గా ప్రజెంట్ అయితే 8,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ 574 రూపీస్ లో ఉన్నది. బట్ లాస్ట్ 3 years నుంచి కూడా అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేదు. లాస్ట్ ఇయర్ బాగా మైనస్ లో కూడా ఉన్నది. కాబట్టి దీనికి అంటే మీరు అక్యుములేట్ చేసుకున్నా సరే కొంచెం మీరు ఒక 2 years నుంచి 3 years హోల్డ్ చేయగలిగితేనే దీంట్లో కొంచెం ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ప్రైస్ అయితే మాత్రం బాటమ్ అవుట్ ఉన్నది ప్రజెంట్ ఇప్పుడు 554 రూపీస్ లోను. ఏదైనా మార్కెట్ లో కన్సాలిడేషన్ అయ్యి ఏదైనా మార్కెట్ లో టేకప్ తీసుకుంటే మాత్రం ఒక స్మాల్ స్టాప్ లాస్ తోటి మీరు ఏదైనా ఇక్కడ ఒక 500 ఒక 20 రూపీస్ స్టాప్ లాస్ తో పెట్టుకుని మీరు అక్యుములేట్ చేసుకోగలిగితే
మీకు దీంట్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. రైట్ సార్. అలాగే సూర్యతేజ గారు అడుగుతున్నా అండి, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫ్రెష్ బయింగ్ అంట సార్. యాక్చువల్ గా ఒరాకిల్ ఫైనాన్స్ ఈ రోజు కూడా మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుంది. ఇదైతే మాత్రం ఒక 1,00,000 కోట్ల కంపెనీది. ప్రజెంట్ అయితే 12,000 రూపీస్ తో ట్రేడ్ అవుతుంది. మీరు ఎక్యుమిలేట్ చేసుకున్నా సరే దీంట్లో యాక్చువల్ అయితే ఇక్కడ కొంచెం హై రేట్ లో ఉన్నది. బట్ ఎక్యుమిలేట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా దీనికైతే స్టాప్ లాస్ అయితే మీరు మెయింటైన్ చేసుకోవాలి. ఏదైతే 12,000 రూపీస్ ఉంది కానీ 500 పాయింట్స్ స్టాప్ లాస్ గా మీరు పెట్టుకోగలిగితే మాత్రం దీంట్లో ఎక్యుమిలేట్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం వాలటాలిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా మార్కెట్ లో డౌన్ ఉంది. లాస్ట్ 3 months నుంచే మార్కెట్ లో దీనికి మార్చ్ దగ్గర నుంచి కూడా మనకి మార్కెట్ లో 7,000 రూపీస్ దగ్గర నుంచి బాగా టేకప్ తీసుకుని ముందుకెళ్ళింది. ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే మాత్రం ఇది లాస్ట్ 3 years నుంచి కూడా మినిమం 30 to 40% రిటర్న్ అయితే చేస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ కాషియస్ గా ఉంటే మాత్రం మనకు మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఎనీ డిప్ యూ క్యాన్ బై ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, సతీష్ గారు కాల్ చేశారు. సతీష్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే నాయుడు గారు. నమస్తే. ఐటీసీ లిమిటెడ్ ఒకటి, హ్యాపీయెస్ట్ మైండ్ సార్, రెండు లాస్ట్ లో ఉంది 20%. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? హ్యాపీయెస్ట్ మైండ్. ఓకే. ఐటీసీ లిమిటెడ్, హ్యాపీయెస్ట్ మైండ్. ఓకే ఓకే. ఐటీసీ అయితే మాత్రం ఇది 3 lakhs crores కంపెనీ. బట్ 265 రూపీస్ నడుస్తుంది. బట్ ఇది లాస్ట్ 3 years నుంచి కూడా ప్రోగ్రెసివ్ గా లేదు. ఉంచినా కూడా మీకు అంత ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం కూడా లేదు. దీంట్లో మీరు షిఫ్ట్ అవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా హ్యాపీయెస్ట్ మైండ్స్ ఏదైతే చెప్పారో దాంట్లో మనకి మార్కెట్ లో కొంచెం టెక్నాలజీ స్టాక్ కంపెనీ, ఒక 6,000 crores కంపెనీ. ప్రజెంట్ అయితే మాత్రం 400 రూపీస్ నడుస్తుంది. బట్ లాస్ట్ 5 years నుంచి కూడా దీంట్లో కూడా ఎక్కడ కూడా రిటర్న్ వచ్చిన దాఖలా కూడా ఏమీ లేదు. తర్వాత కూడా పెద్దగా ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం కూడా ఏం కనిపించట్లేదు. ఒకవేళ ఏదైనా మార్కెట్ లో టేక్ ఆఫ్ అయినా అది తాత్కాలికంగానే కనపడుతుంది కాబట్టి దీంట్లో కూడా ఎగ్జిట్ అవ్వండి. ఏదైనా ప్రోగ్రెసివ్ ఉండే ఆటోమొబైల్ కానీ, ఫార్మా సెక్టర్ కానీ, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్ వైపు కానీ, ఫైనాన్స్ సెక్టర్ వైపు కానీ వెళ్ళినట్టయితే మీ ఇన్వెస్ట్మెంట్ లో కొంచెం మంచి ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, అంజలి గారు కాల్ చేశారు. అంజలి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పిఎన్బి హౌసింగ్ నా దగ్గర ఉన్నాయండి 1100 లో. ఎంతవరకు హోల్డ్ చేయొచ్చండి? పిఎన్బి హౌసింగ్ అండి. అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ ఉన్నాయండి నా దగ్గర 1,015 యావరేజ్ లో ఉన్నాయండి. హోల్డ్ చేయమంటారా అండి, లేకపోతే అది డౌన్ అవుతుంది కదా ఎగ్జిట్ చేసుకోమంటారా? అంటే శ్రీరామ్ ఫైనాన్స్ అయితే మాత్రం కొద్ది రోజులు మీరు వెయిట్ చేస్తేనే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఫండమెంటల్ గా టెక్నికల్ గా కూడా మంచి స్టాక్ కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయండి. పిఎన్బి హౌసింగ్ లో అయితే మీకు ఏదైతే ప్రజెంట్ 1,106 రూపీస్ లో పడుతుంది. మంచి ప్రాఫిట్ తీసుకుంటారు దీంట్లోనూ. మార్కెట్ లో అయితే ఇది మంచి టేక్ ఆఫ్ అయితే తీసుకుని ఇప్పుడైతే హైట్ లో ఉన్నది బాగాను. మీరు దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోగలిగితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఒకవేళ దీంట్లో కానీ హోల్డ్ చేద్దాం అనుకుంటే 50% అయినా సరే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ముందు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి దీంట్లో కొంచెం ఎంజాయ్ చేయడమే బెటర్ అవుతుంది. మార్కెట్ ఎందుకంటే కొంచెం వాలటాలిటీ ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే బాగా పీక్ లో ఉంది కాబట్టి లాస్ట్ 3 months బ్యాక్ ఇది 800 రూపీస్ దగ్గర, 850 దగ్గర మనం హైలీ రికమెండ్ చేయడం జరిగింది. ఈ రోజున అరౌండ్ మీకు 1160, 1150 అండ్ 1200 దగ్గర మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు మేడం. రైట్ సార్. అలాగే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి, సాయి పేరెంటల్స్ 20%, అలాగే ఎన్సీసీ 25% లాస్ లో ఉన్నారంట సార్. ఎగ్జిట్ అవ్వాలా లేదంటే హోల్డ్ చేయాలని అడుగుతున్నారు. సాయి పేరెంటల్ అయితే మాత్రం మీరు ప్రజెంట్ అయితే 500 రూపీస్ చేంజ్ నడుస్తుంది. ఇది 2,000 crores కంపెనీ ఇది. బట్ దీంట్లో ఏంటి రీసెంట్ కంపెనీ కాబట్టి మీరు అట్లీస్ట్ 1 year అయినా హోల్డ్ చేసినట్టుగానే మనం ఎంట్రీ తీసుకోవాలి. ఏదైతే మన ఐపీఓలో వచ్చినా లేకపోతే మనం రీసెంట్ గా మనం తీసుకున్నా సరే. ఎందుకంటే షార్ట్ టర్మ్ లో మాత్రం ప్రాఫిట్స్ వచ్చే చిన్న కంపెనీస్ కాబట్టి దానికి కొంచెం మనం టైం ఇవ్వాలి. 1 year నుంచి 3 years వరకు టైం ఇస్తేనే మనం దాంట్లో మనం ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇది కొంచెం ప్రోగ్రెస్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మీరు సాయి పేరెంటల్ అయితే హోల్డ్ చేయండి. మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. అదేవిధంగా ఎన్సీసీ లిమిటెడ్ ఇది కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కంపెనీ 148 రూపీస్ తో ట్రేడ్ అవుతుంది. 10,000 crores కంపెనీ. బట్ లాస్ట్ 3 years నుంచి కూడా అంత పెద్ద ప్రోగ్రెస్ గా అయితే ఎక్కడ మూవ్మెంట్ ఇచ్చిన అవకాశం అయితే ఏం లేదు. కమింగ్ డేస్ లో కూడా అంత పెద్ద మూవ్మెంట్ ఇచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు. కాబట్టి ఏదైనా మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ ని వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకుంటే ఏదైనా లాభం తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, సోమరాజు గారు కాల్ చేశారు. సోమరాజు గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ హలో అడగండి చెప్పండి. నమస్తే సార్ అడగండి, మీ డౌట్ ఏంటో అడగండి. టీవీ చూడకుండా డైరెక్ట్ గా మాట్లాడండి. సోమరాజు గారు
సార్ కాల్ కట్ అయినట్లుంది సార్. సార్ అలాగే మోహన్ కుమార్ గారు అడుగుతున్నారండి, ఎంట్రీ లెవెల్ ప్రైస్ ఫర్ ఏంజల్ 1, అలాగే వియాష్ అడుగుతున్నారు సార్, వియాష్ సైంటిఫిక్. వియాష్ సైంటిఫిక్ అయితే ఇప్పుడు తీసుకోవచ్చు, మీరు 250-260 రేంజ్ లో తీసుకోవచ్చు. కమింగ్ డేస్ లో కూడా కొంచెం మార్కెట్ లో టేక్అప్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువనే కనిపిస్తుంది. వియాష్ ఇప్పుడు రీసెంట్ గా మనం ఉన్న దాంట్లో ఫార్మా కంపెనీస్ లో కొంచెం ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్న కంపెనీలు వియాష్ గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏంజల్ బ్రోకింగ్ అయితే మాత్రం మీరు 2 ప్రైస్ పాయింట్స్ లో తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడైతే అక్యుములేట్ చేయండి. 250 రూపీస్ రేంజ్ లోను, 290 రూపీస్ అండ్ 280 రూపీస్ రేంజ్ లోను. ఇంకొకటి ఏంటంటే 225 లో కూడా మళ్ళీ అక్యుములేట్ చేసే అంత మీరు వ్యాక్యూమ్ ఉంచుకున్నట్టయితే దీంట్లో మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా మినిమం 25-30% అయితే ప్రోగ్రెసివ్ గా రిటర్న్స్ అయితే జరుగుతున్నాయి ఏంజల్ 1 లో. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. సార్ BDL 5%, SNS ఫార్మా ఒక 10% మైనస్ లో ఉన్నానండి. ఇది హోల్డ్ చేయొచ్చా? VDL మార్క్ డైనమిక్స్ లిమిటెడ్ ఇది ఒక 50,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 39 రూపీస్ లో నడుస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ కొంచెం అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు, అంత లాస్ట్ 3 years నుంచి కూడా బాగానే ఉన్నది. దీంట్లో అయితే మీరు కొద్ది రోజులు అట్లీస్ట్ ఒక 6 months వెయిట్ చేయగలిగితే మీకు దీంట్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు SMS ఫార్మా ఏదైతే SMS ఫార్మాస్యూటికల్ అనేది ఒక 3,000 crores కంపెనీ, చిన్న కంపెనీ ఇది. కానీ రిజల్ట్ అయితే మాత్రం లాస్ట్ 5 years నుంచి కూడా రిజల్ట్ ఓరియంటేషన్ తోనే ఉంది. మీరు ఇది కూడా మీరు ప్రమోటర్ స్టేక్ కూడా పెరుగుతూనే ఉన్నది లాస్ట్ ఒక 2 years నుంచి కూడాను. మీరు హోల్డ్ చేయండి. ఒకవేళ తాత్కాలికంగా మీకు ఏదైనా దీంట్లో కొంచెం నష్టం ఉన్నప్పుడు కూడా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇంకా మంచి ప్రోగ్రెస్ గా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్ రెండు కంపెనీలు కూడా. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, భాషా గారు కాల్ చేశారు. భాషా గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి, అది ఒకటి. క్లీన్ సైన్స్ అండి, క్లీన్ సైన్స్. క్లీన్ సైన్స్ ఒకసారి స్పెల్లింగ్ చెప్తారా? CLE11 క్లీన్ సైన్స్. క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అవునండి. ఓకే, అది ఒకటి. రెండవది జ్యోతి స్ట్రక్చర్స్. ఓకే అండి. జ్యోతి స్ట్రక్చర్స్, అవును సార్. జ్యోతి స్ట్రక్చర్స్ వచ్చి ఇది 1,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 10 రూపీస్ లో నడుస్తుంది. లాస్ట్ 5 years నుంచి కూడా అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేదు సార్. ఇలాంటి స్టాక్స్ లోకి పొరపాటు కూడా వెళ్ళొద్దు, ఎందుకంటే మార్కెట్ లో అంత పెద్ద ప్రోగ్రెస్ గా ముందుకు వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ ఉంది సార్. ఇలాంటి వచ్చే పెండింగ్ స్టాక్స్ లో కూడా పెద్ద ప్రోగ్రెస్ ఉండదు. కాబట్టి ఏదైనా ఫార్మా వైపు కానీ, లేకపోతే ఆటోమొబైల్ వైపు కానీ, లేకపోతే టెక్నాలజీ ఓరియంటెడ్ గా ఉన్నటువంటి టెక్నాలజీతో ఉన్నటువంటి టెక్నాలజీ ఓరియంటెడ్ స్టాక్స్ లో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు రావడానికి అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్, అలాగే శరత్ చంద్ర గారు అడుగుతున్నారండి, KPIT అండ్ IRCTC యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. రెండు కూడా 30% లాస్ లో ఉన్నాయంట. ఓకే 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 KPIT అయితే మాత్రం ఒక 16,000 crores కంపెనీ సార్ ఇది. బట్ లాస్ట్ 3 years నుంచి కూడా అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేదు. కాబట్టి దీంట్లో పెద్దగా మీరు ఎక్కువగా దీన్ని ఇన్వెస్ట్ చేయడానికి కానీ, లేకపోతే అక్యుములేట్ చేయడానికి కానీ అవుతూ. అదేవిధంగా IRCTC అయితే మాత్రం ఇది ఒక 40,000 crores కంపెనీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే 487 రూపీస్ నడుస్తుంది. ఇది కూడా లాస్ట్ 3 years నుంచి కూడా అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేదు. ఇంతకు కూడా అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. కన్సాలిడేషన్ మోడ్ లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రెండు స్టాక్లు కూడా అంత పెద్ద ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది సార్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, రవి గారు కాల్ చేశారు. రవి గారు మీ డౌట్ అడగండి. హలో, NSDL రెయిన్బో రెండు 5 to 10% మైనస్ లో ఉన్నాయండి. ఓకే, NSDL లో ఇంకో స్టాక్ ఏంటండి? రెయిన్బో సార్. NSDL అయితే మాత్రం అదే IPO వచ్చిన దగ్గర నుంచి కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అని నడుస్తుంది సార్. లాస్ట్ ఇయర్ కూడా సుమారుగా 35% మైనస్ లో ఉంది. బట్ ఈ ఇయర్ ఏదైనా ప్రోగ్రెసివ్ గా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీరు ఇదే బాటం దీని నుంచి కిందకే ఏదైతే 800 కన్నా డౌన్ లోకి వెళ్ళకుండా చూసుకుని మనం ఇక్కడ చిన్న స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని అక్యుములేట్ చేసుకోగలిగితే మళ్ళీ ఇది టేక్అప్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అక్యుములేషన్ కూడా 900 పైన అక్యుములేట్ చేయండి స్మాల్ స్టాప్ లాస్ తోటి. ప్రజెంట్ అయితే మాత్రం దీంట్లో అయితే మార్కెట్ లో అయితే కొంచెం స్టేబుల్ గా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది, స్టేబుల్ గా ఉంటుంది. అదేవిధంగా రెయిన్బో చిల్డ్రన్స్ దానికి సంబంధించినట్టయితే మెడికల్ దానికి సంబంధించి ఒక 50,000 crores కంపెనీ. ప్రజెంట్ అయితే 49 రూపీస్ నడుస్తుంది. బట్ లాస్ట్ ఇయర్ అయితే అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేదు. లాస్ట్ 3 years నుంచి చూసుకుంటే ఓవరాల్ గా బాగున్నప్పుడు కూడా కానీ అంత పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉందండి. రైట్, థ్యాంక్ యూ మూర్తి నాయుడు గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ.
చూశారు కదా, ఇది ఇవాళ ఏబిఎన్ బిజినెస్.